హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు మీకు నేను రైస్ కుక్కర్లో హెల్దీగా టేస్టీగా ఉండే రాగి పిండితోటి కేక్ చేసి చూపిస్తున్నానండి. ముందుగా కుక్కర్ గిన్నెకి ఆయిల్ని అప్లై చేసుకొని బటర్ పేపర్ని కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కోసం బాదం పప్పుని సన్నగా కట్ చేసుకోవాలి. దీంతో పాటే జీడిపప్పును కూడా సన్నగా కట్ చేసుకొని పిస్తా పప్పుని అన్నిటినీ సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఒక 20 నుంచి 15 ఉంటే సరిపోతాయి అన్ని పీసెస్. ఇలా తీసుకొని వీటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దీనిలోకి ఒక చిన్న గ్లాస్ తోటి పాలను తీసుకుంటున్నాను. ఇదే పాల్లోకి 1/4 కప్పు వటికి పంచదారని తీసుకున్నా, నాకు కొంచెం తగ్గింది. మీరైతే కప్పు వటికి పంచదార పొడిని తీసుకోండి. ఇది పంచదార ఆల్రెడీ పొడి చేసింది. పంచదార కరిగే వరకు తిప్పుకొని దీనిలోకి ఏ కప్పుతో అయితే పంచదార పొడిని తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు వటికి ఆయిల్ని వేసుకోండి. వేసుకొని బాగా ఆయిల్ అంతా పాలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా పట్టాక ఇలా జల్లించుకునే జల్లెల్లోకి మనం ముందుగా రాగి పిండిని ఒక కప్పుని తీసుకుంటున్నాను. ఒక కప్పుతోటి ముందుగా జల్లించుకోవాలి. ఇదే కప్పుతోటి 1/2 కప్పు వాటికి గోధుమ పిండిని కూడా తీసుకొని జల్లించి తీసుకోవాలి. ఇవి రెండు మొత్తం కప్పున్నర. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వాటికి బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని దీనిలో అందరూ ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ కేకు ప్రిపేర్ చేస్తున్నా సరే మనం కలిపేటప్పుడు ఒక డైరెక్షన్లోనే కలపాలి. ఎటు పడితే అటు తిప్పకూడదు. అప్పుడే మీ కేక్ అనేది ఫ్లఫీగా అనేది వస్తుంది. కొంచెం కొంచెం పాలు అనేవి నేను అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతున్నాను. నాకు 2 గ్లాసులు వాటికి పాలు అయితే కరెక్ట్గా పట్టాయి. నేను తీసుకున్న కప్పున్నర పిండికి నాకు కరెక్ట్గా 2 గ్లాసులు పాలు అయితే పట్టాయి. పాలని ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం కలుపుకొని పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ పేపర్తో ఉన్న కుక్కర్ గిన్నెలోకి పిండిని మొత్తం ఇందులోకి వేసేసుకొని దీని మీదకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి కుక్కర్ గిన్నెని పైకి కిందకి తడతం వల్ల బబుల్స్ ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే క్లోజ్ అయిపోతాయి. ఇలాగా ముందుగానే 10 మినిట్స్ ముందే ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని మనం కుక్కర్ గిన్నెని పెట్టాక దీనికి కట్టర్ ఏమీ పెట్టక్కర్లేదు. లోపల పైన విజిల్ కూడా పెట్టకుండా క్లోజ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 20 నుంచి 25 మినిట్స్ ఇలాగా కుక్ చేశాక ఒకసారి చాక్తో చెక్ చేసుకోవాలి. చాక్ ఇక్కడ నాకేమీ అంటలేదు. 25 మినిట్స్కి కరెక్ట్గా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను వేడి మీద తీసేయటం వల్ల కొంచెం అనేది చివర్లో కట్ అయింది. మీరు కొంచెం చల్లారాక తీయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పేపర్ మొత్తం తీసేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే, అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది కూడా. హెల్దీగా ట్రై చేయండి. పిల్లలు రాగి జావా ఇవి అయితే తాగరు కదా. ఇలాగ ఒకసారి కేక్ ట్రై చేయండి. ఈ కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది, చాలా మెత్తగా ఉంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందండి కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.